2023 సాధారణ ఎన్నికల ముందు వరకు బీఆర్ఎస్ పార్టీకి ఆ నియోజకవర్గం పెట్టని కోట. 2014, 2018 సాధారణ ఎన్నికల్లో ఆ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ అభ్యర్థి 1,00,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు. అయితే ఈ నియోజకవర్గానికి ఇప్పుడు ఇన్ఛార్జే లేడు. గులాబీ పార్టీకి బలమైన పునాదులు కలిగిన ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ అయ్యేందుకు హేమాహేమీలు పావులు కదుపుతున్నారు. ఈ పేటకు నేనే మేస్త్రి అనిపించుకోవాలని ఆరాటపడుతున్నారట. అధినేత మెప్పు కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ప్రస్తుతం ఎస్సీ రిజర్వ్డ్గా ఉన్న ఈ నియోజకవర్గం డీలిమిటేషన్లో జనరల్ స్థానంగా మారబోతోందని అంచనా వేస్తున్నారు. అందుకే ఆ పేట ఇన్ఛార్జ్ పదవి కోసం అంతగా ఉవ్విల్లూరుతున్నారు. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? ఇన్ఛార్జి పదవి ఆశిస్తున్న నాయకులెవరు? కీప్ వాచ్ ది స్టోరీ. వరంగల్ జిల్లాలో వర్ధన్నపేట నియోజకవర్గం. ఇక్కడ 2014-18లో జరిగిన సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఆరూరు రమేష్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. సిద్దిపేటలో హరీష్ రావు తర్వాత రెండో భారీ మెజార్టీ వర్ధన్నపేటలోనే నమోదైంది. 2023 ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ బండి తిరగబడింది. కాంగ్రెస్ అభ్యర్థి నాగరాజ్ చేతిలో బీఆర్ఎస్ అభ్యర్థి ఆరూరు రమేష్ ఓడిపోయారు. ఆ తర్వాత ఆరూరు రమేష్ బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరిపోయి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పటి నుండి బీఆర్ఎస్ పార్టీకి వర్ధన్నపేట నియోజకవర్గంలో ఇన్ఛార్జి లేరు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి బలమైన కేడర్ ఉంది, కానీ ముందుండి నడిపించే నాయకుడే లేడు. ఎస్సీ రిజర్వ్డ్గా ఉన్న వర్ధన్నపేట నియోజకవర్గం డీలిమిటేషన్లో జనరల్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే ఎలాగైనా ఇన్ఛార్జి పదవిని దక్కించుకుని నియోజకవర్గంలో పాగా వేసేందుకు హేమాహేమీలైన నాయకులు ప్రయత్నిస్తున్నారు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నుండి బీఆర్ఎస్లో చేరిన ఏనుగు రాకేష్ రెడ్డిలు ఇన్ఛార్జి రేసులో పోటాపోటీగా తలపడుతున్నారు. మాజీ ఎంపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ స్వగ్రామం ఏనుగల్లు వర్ధన్నపేట నియోజకవర్గంలోనే ఉంటుంది. తన కుటుంబానికి చెందిన ప్రతిమా గ్రూప్ సంస్థల ద్వారా వినోద్ ఈ ప్రాంతంలో గత కొంతకాలంగా సామాజిక ఆరోగ్య సేవలందిస్తున్నారు. కేసీఆర్ టీఆర్ఎస్ స్థాపించినప్పటి నుండి వినోద్ కుమార్ కలిసి పనిచేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలంగా లేఖలు ఇచ్చేలా చేసింది వినోద్ కుమారే. కేసీఆర్తో తనకున్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో ఎలాగైనా తనకే ఇన్ఛార్జి పదవి దక్కుతుందని ధీమాతో ఉన్నారు. తన స్వగ్రామం ఏనుగల్లులో ఇంటి నిర్మాణం కూడా చేస్తున్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఓసారి ఎంపీగా గెలిచిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా వర్ధన్నపేట నియోజకవర్గం మీద కన్నేశారు. వర్ధన్నపేట నియోజకవర్గం ఎర్రబెల్లి దయాకర్ రావుకు రాజకీయ జన్మనిచ్చింది. ఇక్కడ నుండి ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా వర్ధన్నపేట ఎస్సీకి రిజర్వ్ కావడంతో దయాకర్ రావు పక్కనే ఉన్న పాలకుర్తికి షిఫ్ట్ అయ్యారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి యశస్విరెడ్డి చేతిలో ఓడిపోయారు. అప్పటి నుండి ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తి మీద కొంత అయిష్టంగా ఉన్నారట. ఒకవేళ పాలకుర్తి మహిళకు రిజర్వ్ అయితే తన సతీమణి ఎర్రబెల్లి ఉష్ణు అక్కడి నుండి పోటీ చేయించి తాను వర్ధన్నపేట నుండి పోటీ చేయాలని ఎర్రబెల్లి భావిస్తున్నారు. అందులో భాగంగానే నియోజకవర్గ ఇన్ఛార్జి కావాలని కేసీఆర్ను అడుగుతున్నట్లు సమాచారం. తెలంగాణ ఉద్యమకారుడు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి ప్రస్తుతం నియోజకవర్గం అంటూ లేదు. తన సొంత నియోజకవర్గం పరకాల్లో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రూపంలో బలమైన నాయకుడు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో జనగామ నుండి ఎమ్మెల్యే టికెట్ ఆశించినప్పటికీ పల్లా రాజేశ్వరరెడ్డి ఎగరేసుకుపోయాడు. కాబట్టి ఖాళీగా ఉన్న వర్ధన్నపేట కావాలని పోచంపల్లి అడుగుతున్నారట. ఉద్యమ నేపథ్యంలో ఉన్న పలువురు బీఆర్ఎస్ నాయకులు పోచంపల్లికి మద్దతుగా నిలుస్తున్నారని టాక్. ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్, బీజేపీలో సుదీర్ఘకాలం పనిచేసిన ఏనుగు రాకేష్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్లో చేరారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో
బీఆర్ఎస్ అభ్యర్థిగా రాకేష్ రెడ్డి పోటీ చేసి తీన్మార్ మల్లన్న చేతిలో ఓడిపోయారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న వర్ధన్నపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తనకే ఇవ్వాలని రాకేష్ రెడ్డి కోరుతున్నారట. తన సొంత గ్రామం ఆరేపల్లి వర్ధన్నపేట నియోజకవర్గంలోనే ఉంటుంది. కేసీఆర్తో సన్నిహితంగా ఉండే పల్లా రాజేశ్వరరెడ్డి ఏనుగు రాకేష్ రెడ్డి కోసం తీవ్రంగా పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. వర్ధన్నపేట నియోజకవర్గ ఇన్ఛార్జి కోసం హేమాహేమీలు పావులు కదుపుతుంటే పార్టీ వదిలి వెళ్లిన ఆరూరు రమేష్ను బీఆర్ఎస్లో తిరిగి జాయిన్ చేయించుకునేందుకు ఓ వర్గ నేతలు ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. ఉమ్మడి వరంగల్ జిల్లా ముఖ్య నేతల సమావేశం ఇటీవల కేసీఆర్తో జరగ్గా ఆరూరు రమేష్ ప్రస్తావన తెచ్చినట్టుగా తెలిసింది. దీంతో కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారని, పార్టీని వదిలి వెళ్లిన నాయకులు అవసరం లేదని ఖరాఖండిగా చెప్పారని తెలిసింది.